డియర్ డాక్టర్ టీవీ నా వయసు 36 సంవత్సరాలు. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. రోజులో చాలా ఎక్కువసేపు బైక్ పైన తిరుగుతూ ఉంటాను. నాకు గత కొంతకాలంగా నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజియోథెరపీ చేయించమన్నారు. వారం రోజుల పాటు నాకు ఫిజియోథెరపీ చేశారు. తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు మీ జాబ్ పరంగా ఎక్కువగా టూ వీలర్ మీద తిరగడం అనేది నడుము మీద చాలా మటుకు స్ట్రెయిన్ కాజ్ చేస్తుంది కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. దీన్నే మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. సో యాజ్ లాంగ్ యాజ్ మీ నొప్పి అనేది నడుములోనే ఉండి నడుములోంచి కాళ్ళల్లోకి వెళ్ళనంత వరకు దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ కానీ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మీ కాళ్ళల్లో తిమ్మిరులు ఉన్నట్టు కానీ స్పర్శ తగ్గినట్టు కానీ ఏం చెప్పలేదు కాబట్టి మనం దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ కింద ట్రీట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫిజియోథెరపీ చేయించారు. ఫిజియోథెరపీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫిజియోథెరపీ మొడాలిటీస్, అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ థెరపీ కానీ ఇన్ఫ్రారెడ్ థెరపీ, షార్ట్ వేవ్ డయాథెరపీ, ఇట్లాగ మెషిన్లతోటి వాళ్ళు ఆ మజిల్స్ని కొద్దిగా రిలాక్స్ చేసి మీకు నొప్పికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తారు. అదొకటి. ఆ నొప్పి తగ్గిపోయిన తర్వాత వాళ్ళే కొద్దిగా మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, అంటే స్పైన్కి సంబంధించిన మజిల్స్ని స్ట్రాంగ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు. అవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది యూజువల్గా. మీరు అన్నట్టు ఇంతకుముందు ఫిజియోథెరపీ చేయించిన తర్వాత వారం రోజులు బాగానే ఉంది, దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇది వస్తుందన్నారు కదా. సో దానికి రీజన్ ఏంటంటే మీరు ఆ ఫిజియోథెరపీ మొడాలిటీస్ చేయించినప్పుడు వాటి ప్రభావం వల్ల మీకు నొప్పి తగ్గింది. బట్ దాని తర్వాత మీరు ఆ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అనేవి ప్రాబ్లీ రెగ్యులర్గా చేయకపోవడం మూలన మళ్ళీ మీకు ఈ నడుము నొప్పి ఒకటి వచ్చేసింది. సో ఇంకోటి ఏంటంటే మీరు మీ వైటమిన్ డి లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వైటమిన్ డి లెవెల్స్ తగ్గిన పక్షంలో దాన్ని కూడా మీరు సప్లిమెంట్ చేసుకుంటూ స్పైన్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అని ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో అవి కూడా రెగ్యులర్గా చేసుకుంటూ, అవసరమైతే కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు నడుముకి లంబోసాక్రల్ బెల్ట్ అని ఒక సపోర్ట్ లాగా ఉంటుంది, నడుముకి పెట్టుకునే బెల్ట్, అది కూడా ఇంటర్మీడియట్గా అప్పుడప్పుడు వాడుకుంటూ దీని నుంచి మీరు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.